చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ ఒక విజనరీ లీడర్, అందరికీ ముఖ్యమంత్రిగా చిరపరిచితులు ఆయన. కానీ నాకు మాత్రం ఒక ఆర్థిక శాస్త్రంలో నాకు ఒక సీనియర్ విద్యార్థి నాయకుడిగా చిరపరిచితం. నా సమీప బంధువైనటువంటి ఎన్జి రంగా గారి ఆయన యొక్క సిద్ధాంతాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెర్చ్ చేశారు, నేను కూడా రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత తెలుగుదేశం రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం. నాకు అత్యంత ఆత్మీయుడు. నేను అత్యున్నతంగా రాజకీయాల్లో అభిమానించే ఒక మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ లీడర్ అని ప్రజలు అంటారు. అన్నిటికన్నా కూడా ఒక సంస్కారవంతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మర్మం తెలియనటువంటి వ్యక్తి, అందరినీ కూడా మనసారా పలకరించగలిగినటువంటి స్నేహశీలి, సహృదయుడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకొక తరం కూడా సరిపోదేమోననిపిస్తూ ఉంటుంది. ఆయన భావాలు, ఆయన ఆలోచన విధానం, ఆయన ఎన్నుకుంటున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన అనుసరించేటువంటి వ్యూహాలు, ఆయన ఏదైతే కలలుగంటున్నారో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, అలాగే మోడీ కలలుగంటున్నటువంటి విజన్ 2047 ఆఫ్ భారత్, ఈ రెండు కూడా సమకాలీన వ్యవస్థలో భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్ళబోతున్నటువంటి రోజులు. ఆనాటి అమరావతి గురించి విన్నాం, దేవేంద్రుడు నడిపించిన అమరావతిని విన్నాం, అలాగే శాతవాహనుల రాజధాని అయినటువంటి ధాన్యకటకమైనటువంటి అమరావతి గురించి విన్నాం. ఈ రోజున ఈ నవీన యుగంలో ఒక నూతన భారతదేశంలోనే రాష్ట్రాలకి ఆదర్శం కాబోతున్నటువంటి అమరావతిని కన్నులారా వీక్షించబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలంటే ఒక్క మాట చాలదు. ఏ మ్యాన్ ఆఫ్ ప్రైజ్, ఏ మ్యాన్ ఆఫ్ విజన్, ఏ మ్యాన్ ఆఫ్ వెల్ఫేర్, ఏ మ్యాన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎక్స్పెక్టింగ్ లీడర్. ఆయన ఒక డైనమిక్కే కాదు, డేరింగే కాదు, ఈ రెండిటికి మించిన దీర్ఘకాలిక వ్యూహాలతో ఒక వ్యూహాన్ని రచిస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని మహోన్నత పదవిలో నడిపించగలిగిన ఒక మహోన్నత నాయకుడు.